హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ వస్తుంది కదండి, మల్లెంటలకి బాగా చేసినప్పుడండి పువ్వులు అనేవి చాలా బాగా కాస్తాయి. అవి కాసే ముందు చెట్టు మొదల్లో తర్వాత చిగుళ్ళు కట్ చేసుకొని క్లీన్ చేసుకుంటాం కదండి చెట్టు మొత్తాన్ని. అలాగే మేము కూడా మా మల్లెంటలని బాగా క్లీన్ చేసి పెట్టామండి. మేము ఇలాగా 20 days ముందే చేసి పెట్టుకున్నామండి. అందువల్ల చూడండి చిగుళ్ళు అనేవి ఎలా వస్తున్నాయో. ఈ మొక్కలు అన్నిటికి బాగానే చిగురు వచ్చింది కానండి ఒక మొక్క మాత్రం బాగా ఎండిపోయిందండి, చనిపోయింది, పూర్తిగా ఎండిపోయిందండి. ఈ మొక్క ఎండిపోయి ఒక 10 days అవుతుందండి. దానికి ఒక ఆకు కానీ ఒక చిగురు కానీ రాలేదండి. ఇలా అయిపోయింది కాబట్టి 1 week నుంచి దీనికి ఒక ఫెర్టిలైజర్ యూజ్ చేస్తున్నామండి. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదండి, మల్లె మొక్కలకి గులాబీ అంట్లకి వేయాలని. ఆ ఫెర్టిలైజరే దీనికి 1 weekలో 2 times వేసానండి. అప్పటి నుంచే చిగుర్లు రావడం స్టార్ట్ అయ్యాయండి. చూడండి చిన్న చిన్నగా చిగుర్లు అనేవి ఎలా వస్తున్నాయో. దీనికైతే ముందు ఒక 10 days ముందు కూడా చిన్న చిగురు కూడా లేదండి, పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు ఆ ఫెర్టిలైజర్ వేసాక చిగుర్లు అనేవి బాగా వచ్చాయండి. ఈ ఫెర్టిలైజర్ అనేది నెలకు ఒకసారి ఇవ్వాలండి మొక్కలకి, అదైనా మల్లెంటలకి తర్వాత గులాబీ మొక్కలకండి. కాకపోతే ఇది పూర్తిగా ఎండిపోయి ఉందని నేను వీక్లో 2 times ఇచ్చానండి. ఇలా చేయడం వల్ల మాకు రిజల్ట్ అనేది ఫాస్ట్గా వచ్చిందండి. ఈ ఫెర్టిలైజర్ మేము గులాబీ అంట్లకు కూడా ఇచ్చామండి, నెలకు ఒకసారి ఇస్తున్నాము. చూడండి గులాబీ అంట్లు అనేవి గుత్తులు గుత్తులుగా ఎలా పువ్వులు కాస్తున్నాయో. చూడండి ప్రతి కొమ్మకు కూడా మొగ్గలు అనేవి ఎలాగ వస్తున్నాయో. మనం ఈ ఫెర్టిలైజర్ వాడడం వల్ల పువ్వులు ఇలా గుత్తులుగా కాస్తాయండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఆ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో మేము వీడియో చేసి ఆల్రెడీ ఛానల్లో పెట్టామండి. దాని లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాం చూడండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.